ఈరోజు టాటా టియాగో ఈవీ కార్ని లాంచ్ చేశారు. ఫేస్ లిఫ్ట్ చూడ్డానికైతే చాలా బాగుంది. చేంజెస్ అయితే చాలా చేశారు. ఎక్స్టీరియరు అదేవిధంగా ఇంటీరియర్ కూడా. ముందున్న ఎలక్ట్రిక్ కారు అదేవిధంగా ఐస్ కార్ చూస్తే రెండు ఒకేలాగా ఉండేవన్నమాట. ఏ డిఫరెన్స్ ఉండేది కాదు. ఆ లోగో చూసి మనము డిఫరెన్స్ తెలుసుకోవాలి. కానీ ఇప్పుడైతే ముందర ఫ్రంట్ ఉంది కదా, ఫేషియా అనేది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఐస్ వర్షన్కి ఎలక్ట్రిక్ వర్షన్కి చాలా తేడా ఉంది. మీరు చూసిన వెంటనే కనుక్కోవచ్చు అనమాట, ఇది ఈవీ, ఇది ఐస్ వర్షన్ అనేసి. ముందర డిఆర్ఎల్ యూనో అలాగే హెడ్ లైట్, ఆ బంపర్ అంతా డిఫరెంట్గా ఉంది. రియర్ చూస్తే కూడా ఆ బంపరు, కనెక్టెడ్ టైల్ లైట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అలోయ్ వీల్స్ కూడా డిజైన్ మార్చారనమాట ఎక్స్టీరియర్కి సంబంధించి. ఇంటీరియర్ అయితే కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. ఆ డాష్ బోర్డ్ కూడా చూడడానికి నీట్గా సింపుల్గా చాలా బాగుంది. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ అలాగే సీటు దానికి సంబంధించి కూడా చాలా పనిచేశారు. సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయని చెప్పారనమాట ముందు కన్నా. అదేవిధంగా సీట్ పొజిషన్ కూడా మంచిగా మార్చారంటే ఇప్పుడు కాస్త హై పొజిషన్లో కూర్చున్నట్లు. అదేవిధంగా విజిబిలిటీ, బోనెట్ విజిబిలిటీ అలాగే ఆల్ ఓవర్ విజిబిలిటీ బాగుండాలని చెప్పి కూడా వాళ్ళు డిజైన్ మార్చారనమాట. ఇప్పుడు ఏమేమి చేంజెస్ చేశారో బ్యాటరీకి సంబంధించి కూడా తెలుసుకుందాము. అలాగే సేఫ్టీ రిలేటెడ్ కూడా వాళ్ళు ఎక్కువ పని చేశారంట. ఆ స్ట్రక్చర్ పైన కూడా మంచిగా పనిచేసాము, క్రాష్ వర్తినెస్ పెంచడానికి, ఇంకా మంచిగా సేఫ్టీ ఉండడానికి అని చెప్పారు. వాళ్ళైతే ఇంటర్నల్ క్రాష్ టెస్ట్ కూడా చేశారనమాట. అది ఏం చేశారంటే సిఎన్జి వర్షన్ క్రాష్ టెస్ట్ చేశారు. నన్ను అడిగితే ఈవీని కూడా క్రాష్ టెస్ట్ చేసి ఉండాల్సింది. అది ఎందుకు చేయలేదో మరి నాకు అర్థం కాలేదు. వాళ్ళైతే పెట్రోల్ వెహికల్, సిఎన్జి వెహికల్ క్రాష్ టెస్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చేశారు, ఇంటర్నల్గా మనకు కూడా చూపించారు. ఇది ఇప్పుడు ఈవీ అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది. క్రాష్ అయినప్పుడు అది ఏమన్నా అవుతుందా అనేసి అదొక డౌట్ ఉంది చాలామందికి. వీళ్ళు అది కూడా క్రాష్ టెస్ట్ చేసి చూపించుంటే ఇంకాస్త కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది జనాలకి. సో చూద్దాం. ఇప్పుడైతే వీళ్ళు ప్రైజెస్ కూడా అనౌన్స్ చేశారనమాట. బుకింగ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రైస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటే మీకు వితౌట్ బ్యాటరీ కొనుక్కోవచ్చు అనమాట. అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ తీసుకోవచ్చు మీరు. అప్పుడు మీకు పర్చేజ్ కొనేటప్పుడు చాలా తక్కువ డబ్బులకే వస్తాయి అన్నమాట. కాకపోతే పర్ కిలోమీటర్ మీరు ఇంత అని పే చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ ఈఎంఐ లాగా అనుకోండి. అది చూద్దాం. ఇప్పుడు ఈ ప్రైజింగ్ అయితే 7 lakhsని స్టార్ట్ చేశారనమాట. ఎలక్ట్రిక్ కారు 7 lakhsని స్టార్ట్ అయ్యి 10 lakhs వరకు వెళ్తుంది అనమాట. త్రీ వేరియంట్స్ ఉన్నాయి ఇప్పుడు. అదేవిధంగా నేను చెప్పినట్టు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కూడా ఉంది. అది ప్రైస్ ఎంత అని చూస్తే 4,69,000 స్టార్ట్ అవుతుంది మీకు. అలాగే మీకు బ్యాటరీ వాడేదానికి ఖర్చు ఎంత అవుతుందంటే పర్ కిలోమీటర్ పే చేయాలి మీరు. అది ₹2.60 పే చేయాల్సి వస్తుంది అనమాట. వీళ్ళ దగ్గర ఇప్పుడు 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయన్నమాట. ఒకటైతే 24 kWh బ్యాటరీ ప్యాక్, మీకు అప్ టు ఎంఐడిసి రేంజ్ ప్రకారము 285 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. అలాగే ఇంకొకటి 19.2 kWh బ్యాటరీ ఉంది. అది రేంజ్ మనకు ఎంఐడిసి ప్రకారము 223 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. మీకైతే దీనిపైన బ్యాటరీకి కూడా లైఫ్ టైం వారంటీ ఇచ్చారనమాట. అది కూడా దేనిపైన అంటే 24 kWh ఉంది కదా, దానిపైన లైఫ్ టైం వారంటీ వస్తుంది. ఇంకొకటి ఉంది కదా మనకు 19.2 kWh, దానిపైన మనకు 8 years వారంటీ వస్తుంది. 8 years ఆర్ 1,60,000 కిలోమీటర్స్ వరకు వారంటీ వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చెప్పింది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చాలా తొందరగా అవుతుంది. అది కూడా మీకు 18 minutes ఛార్జ్ చేస్తే 100 kilometers టాప్అప్ ఛార్జ్ వస్తుంది అనమాట. 18 minutes ఛార్జ్ చేసిన వెంటనే మీకు 100 kilometers వస్తుంది. దీనివల్ల మీకు ఏమవుతుందంటే లాంగ్ జర్నీస్ కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. మీరు ఏదైనా తినడానికి బ్రేక్ తీసుకున్నా కూడా ఆ బ్రేక్లో మీరు ఛార్జ్ చేస్తే 18 minutesలో 100 kilometers రేంజ్ మీకు దొరుకుతుంది అని చెప్పారనమాట. తర్వాత నేను చెప్పాను కదా కనెక్టెడ్ టైల్ లైట్స్ అవన్నీ కూడా మార్చారనమాట. హెడ్ లైట్ కూడా త్రో అనేది కూడా ఇంప్రూవ్ చేశారంట. అది కూడా బాగుంది. ఇంకా దీంట్లో మంచిగా 360-degree కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ అది కూడా పెట్టారు. 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా స్టాండర్డ్ చేశారనమాట. ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయి. డిజైన్కి సంబంధించి చూస్తే మనకు ఫ్యాబ్రిక్ అది కూడా వాళ్ళు చెప్పారు. మంచి ఫ్యాబ్రిక్ వాడినాము, చూడడానికి టచ్ చేయడానికి కూడా మంచి ఫీల్ ఉంటుంది అని చెప్పారనమాట. చూడడానికి కోర్స్ చాలా బాగుంది ఇప్పుడు ముందు కన్నా కంపేర్ చేస్తే. ఆ డాష్ బోర్డ్ కూడా నీట్గా సింపుల్గా చాలా బాగుంది. ఫ్లోటింగ్ అంటారా లేకపోతే ఫ్రీ స్టాండింగ్ అంటారు కదా, ఆ స్టైల్లో తీసుకొచ్చారు ఇప్పుడు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా చూడడానికి నీట్గా చాలా బాగున్నాయి. ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే ఆ స్టీరింగ్ వీల్ ఉంది కదా, ఇన్ని రోజులు వాళ్ళు ఆ స్టీరింగ్ వీల్ అనేది షైనీగా ఉండేదన్నమాట.
ఆ గ్లాసీ బ్లాక్ లాగా అది అది మంచిది కాదు అసలు. అది రిఫ్లెక్షన్ పడుతూ ఉంటుంది, గ్లేర్ వస్తూ ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అది. అది ఇంకా చాలా ప్లేసెస్లో వాడుతున్నారు అలాగా గ్లాసీ బ్లాక్ అలాంటివి. ఇప్పుడైతే దీన్ని స్టీరింగ్ పైన అయితే తీసేశారు, మంచిది అది. వేరే వాటిపైన కూడా అప్లై చేస్తే చాలా మంచిది. బయట కూడా పెడుతున్నారు ఇప్పుడు, లోపలే కాదు బయట కూడా షైనీ బ్లాక్, గ్లాసీ బ్లాక్ ఏమంటారో దాన్ని. అది మెయింటెనెన్స్కి కష్టం, అది ఇట్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్. అది ఇప్పుడైతే బాగుంది. అదేవిధంగా సేఫ్టీ రిలేటెడ్ నేను చెప్పాను కదా, చాసిస్ పైన కూడా చాలా పని చేశారంట, ఇంకా సేఫ్టీ పెంచడానికి, గుడ్ థింగ్. ఇంకోటి ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేశారనమాట. ఇప్పుడు కారులో 5 స్టార్ 4 స్టార్ రేటింగ్స్ ఉన్నా కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే అది డేంజర్ అనమాట. సైడ్ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ అంతా మన తలకి బాడీ పైకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, వీళ్ళు స్టాండర్డ్ చేసేసారు, వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ 360 డిగ్రీ హెచ్డి కెమెరా ఇచ్చారనమాట, సూపర్. ఇది చాలా మంచి యాడిషన్ ఇది. అలాగే ఈఎస్పి అనేది కూడా చాలా కొద్దిమంది ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా. ఇది యాడ్ చేయాలి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అనేది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది, మంచి యాడిషన్ ఇది. అదేవిధంగా ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఇది కూడా మంచి యాడిషను. ఇది ఎప్పుడన్నా డార్క్ అయినప్పుడు, చీకటి పడినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి అనమాట, మంచి యాడిషన్ అనమాట ఇది. తర్వాత ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చెప్పాను కదా, 26 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అది కూడా బాగుంది. అలాగే వైర్లెస్ యాపిల్ కార్ప్లే, అలాగే ఆండ్రాయిడ్ ఆటో, ఇది కూడా మంచి బాగుంటుంది. అలాగే IRA.EV కనెక్టివిటీ విత్ 40+ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట, అది కూడా బాగుంది. అలాగే మీకు స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. యూ కెన్ స్టే కనెక్టెడ్ రైట్ ఫ్రమ్ యువర్ స్మార్ట్ వాచ్ అనమాట, అదొకటి. తర్వాత కంఫర్ట్ రిలేటెడ్ చూస్తే రియర్ ఏసీ వెంట్స్ ఇచ్చారనమాట, మంచి అడిషను, సమ్మర్లో ఎస్పెషలీ కావాలనిపిస్తుంది. ఇంకొకటి నాకు తెలిసి వీళ్ళు 2 మిస్ చేశారు. ఒకటి హెడ్ రెస్ట్ ఉంది కదా ఫ్రంట్లో కూడా, అది ఫిక్స్డ్ అనమాట, అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి వెంటిలేటెడ్ సీట్స్ యాడ్ చేసిండాల్సింది, మన వెదర్కి వెంటిలేటెడ్ సీట్స్ చాలా ఇంపార్టెంటు. ఈ ఈ హెడ్ రెస్ట్ అనేది నాకు అర్థమే కాదు, అది ఎంత ఖర్చు అవుతుంది? ఫ్రంట్ టు రియర్ ఇస్తే ఎంత అవుతుంది? ఇంకా ఎక్స్ట్రా ఒక 2000 అవుతుందా, 3000 అవుతుందా, ఎంత అవుతుంది? ఐ డోంట్ నో. వాళ్ళు పెద్ద స్కేల్లో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తక్కువే పడుతుంది. దాన్ని ఎందుకు ఫిక్స్డ్ పెట్టాలి, నాకు అర్థం కావట్లేదు. సో ఐ డోంట్ నో. అలాగే ప్రీమియం ఫ్యాబ్రిక్ సీట్స్ ఇచ్చారనమాట, చూడడానికి చాలా బాగున్నాయి. ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఇది కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఐ టాగుల్ విండో కంట్రోల్స్, కంట్రోల్ విండో స్మూత్లీ విత్ ఐ టాగుల్ అనేసి టాటా సియరాలో ఉంది కదా సైడ్, అలాంటిదే ఇచ్చారు. అది చూద్దాం, అది ప్రాక్టికల్గా వాడేటప్పుడు ఎలా ఉంటుందో. అదేవిధంగా ప్రైజింగ్ విషయానికి వస్తే, నేను చెప్పాను కదా 2 ప్యాక్స్ ఉన్నాయి, బ్యాటరీ ప్యాక్స్, అలాగే 3 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూస్తే 19 కిలోవాట్ అవర్ 7 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, స్మార్ట్ అనేది స్మార్ట్ వేరియంటు. తర్వాత ప్యూర్ ప్లస్ వేరియంటు 8,49,000 అవుతుంది, ఇదంతా ఎక్స్షోరూమ్ ప్రైజెస్. తర్వాత క్రియేటివ్ ప్లస్ ఉంది, దాంట్లో అయితే వీళ్ళు పెట్టలేదన్నమాట, అది 19 కిలోవాట్ అనేది. తర్వాత 24 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంది కదా, అది ప్యూర్ ప్లస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, అది 9,49,000 అవుతుంది. అలాగే క్రియేటివ్ ప్లస్ అయితే 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఎక్స్షోరూమ్ ప్రైజెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకుముందే చెప్పినట్టు మీకు బ్యాటరీ వద్దు, సపరేట్గా తీసుకోవాలి అంటే మీరు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ తీసుకోవచ్చు. అది 4,70,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు పర్ కిలోమీటర్ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది ₹2.60 నుంచి. సో అది గుర్తుపెట్టుకోండి. మీకైతే బుకింగ్స్ ఓపెన్లో ఉన్నాయి. కొద్ది రోజుల ముందు నేను ఒక వీడియో చేశాను, టాటా టియాగో మీరు బుక్ చేస్తుంటే, డెలివరీ ఉంటే, బుక్ చేయదలుచుకుంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఆగండి, లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి అని. ఆ ఉద్దేశం ఏంటంటే ఇదే అనమాట. కొత్త కారు రాబోతుంది అని చెప్పాను కదా, ఇప్పుడు లాంచ్ చేశారు. మీరు ఎప్పుడైనా కొత్త కారు తీసుకునేది బెటర్ అనమాట, ఎందుకంటే సేఫ్టీ రిలేటెడ్ చాలా అప్డేట్స్ చేసి ఉంటారనమాట. అది క్రాష్ టెస్ట్ రిలేటెడ్గా అయినా, యాక్సిడెంట్ రిలేటెడ్ అయినా, లేకపోతే బ్యాటరీ రిలేటెడ్ అయినా కానీ, అదేవిధంగా వేరే ఎక్విప్మెంట్స్ కూడా ఇప్పుడు 360 యాడ్ చేశారు. లోపల కూడా ప్రీమియంగా ఉందన్నమాట, చూడడానికి. ఆ డాష్ బోర్డు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టరు, ఇన్ఫోటైన్మెంట్, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా కాస్త వెయిట్ చేసి ఫేస్ లిఫ్ట్ కోసం అది కొనండి, కాస్త ఎక్కువైనా పర్లేదు డబ్బులు, మీకు మంచి టెక్నాలజీ ఉంటుంది, సేఫ్టీ బాగుంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ చాయిస్ అనమాట. మీరు దేనికి
ఫస్ట్ మీరు టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.